ఇది మంత్లీ మ్యాండిటరీ థింగ్స్ అనమాట. ఎలా నేను పౌడర్స్ అని ప్రిప్ చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ ధనియాల పౌడర్ అనమాట. ఆ స్టోర్ బాట్ పౌడర్స్ కన్నా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్స్ అయితే చక్కగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఫ్రెష్గా అయితే ఉంటాయన్నమాట. ధనియా పౌడర్, జీరా పౌడర్ అయితే ఇక్కడ రోస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. అవి చల్లారే లోపు చారు పొడికి అయితే రెడీ చేసుకుందాం. దీన్ని అయితే ఏమీ ఫ్రై చేయక్కర్లేదనమాట. 1.5 కప్ అయితే కందిపప్పు తీసుకున్నా, 1 కప్ ధనియాలు అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, మిరియాలు అయితే మన టేస్ట్కి తగ్గట్టు అనమాట, ఘాటుకు తగ్గట్టు. అండ్ ఎండుమిరపకాయలు కొంచెం, నేను పిల్లలు తింటారని అయితే మీడియంగా అయితే వేసుకున్నాను మిరియాలు, ఎండుమిరపకాయలు. అసలు గట్టిగా అయితే ఎంత మంచిదంటే అంత మంచిది చారు పొడి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. చారు కూడా ఫ్లేవర్ఫుల్గా. తర్వాత అయితే ఇవి చల్లారిపోయాయి అనమాట. ఇవి అయితే మిక్సీ పెట్టుకున్నా. ఐ హ్యావ్ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ విత్ మై మిక్సీ బికాస్ అది ఎంత ఫైన్గా గ్రైండ్ అవుతుందో అంత హాట్ క్లీన్ అనమాట. ఎంత హార్డ్ అంటే, కాకపోతే సంహౌ ఈ మధ్య అయితే మేనేజ్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. నా మంత్లీ రీస్టాక్స్ అయితే రెడీ అయిపోయినాయి.